Yes, that's it. తడుచుకుంటూ వస్తాడా? మాకు తెలీదా తడుచుకుంటూ వస్తాడని. పిల్లల లంచ్ బాక్స్ లోకి ఇప్పుడు ఇంకో బయట లైట్ ఎందుకు వేసినావే? తీస్తా పదమ్మా, లోపలికి పద ఫస్ట్ అయితే. కాఫ్ ఉందండి, కాఫ్ ఉండడం వల్ల నా గొంతు అనేది మొత్తం పోయింది, నార్మల్గా వస్తలేదు. కాఫ్ టూ మచ్ ఉంది, టూ మచ్ కాఫ్ అయితే ఉంది. బాబునైతే స్కూల్కి అయితే పంపించాను, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి నేను పాపను వచ్చేసి ఇక్కడ పడుకోబెట్టాను. ఇదిగోండి, ఇక్కడైతే పడుకుంది, అటు సైడ్ అయితే పాప అయితే పడుకుంది. ఇప్పుడు వచ్చేసి బాబు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమేమి వర్క్ చేస్తాను, ఇంకెంత గోల రచ్చ ఉంది అనేది నేను ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి నెట్ అనమాట. దోమలు ఘోరంగా ఉన్నాయండి, నెట్ పెట్టుకోకపోతే అస్సలు పడుకోలేము, కాబట్టి నెట్ అయితే పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఇది తీయాలి, ఇప్పుడైతే ఇది తీసేయాలి. వచ్చేసి వాటర్ అనేది అసలు మంచిగా వస్తలేవు. ఈ వెల్లుల్లి అనేది నిన్న మా హస్బెండ్ అయితే ఇచ్చారు, 40 అని, కిలో 40 రూపీస్ అని నిన్న అది ఇచ్చారు మా హస్బెండ్. తెలిసి పెట్టుకోవాలని. ఇట్లా ఉంది కిచెన్ పరిస్థితి అయితే, అంటే ఇట్లా ఉన్నాయి. మొత్తం ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అయితే చూపిస్తాను, ఓకేనా? ఇట్లా అన్ని కడిగేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ అయితే వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా బాబుకి ఒకటి చేసి పంపించాను, నేను చేసుకోలేదు అన్నమాట, మా కోసం అడిగి వేసుకోవాలి. మళ్ళీ క్లైమేట్ అనేది చల్లగా ఉంది, పొద్దున్నే చేస్తే చల్లగా అయిపోతుంది, తినబుద్ధి కాదనేసి ఇప్పుడు ఒకటే చేసేసుకోవాలి అన్నమాట. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇప్పుడు ఏమంటారు, ఇంకో ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలి ఏంటనేది వీడియో అనమాట. ఫస్ట్ అయితే ఒక ఆనియన్, ఒక టమాటా, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇట్లా మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై చేసుకుని ఇది ఆనియన్ అయితే, వెల్లుల్లి అయితే ఇట్లా కచ్చపచ్చగా అయితే దంచుకొని ఇట్లా వేసుకోవాలి. జస్ట్ దూరగా ఫ్రై కావాలి, ఎక్కువ ఫ్రై కాదు. ఎక్కువ ఫ్రై అయితే దీంట్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది, రైస్లోకి రాదనమాట, అంత టేస్ట్గా అనిపించదు. ఇందులో వచ్చేసి టేస్ట్ తగ్గట్టుగా కారం పొడి, లైట్గా పసుపు, వేసుకోవాలి.
రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రెండ్స్ ఇదిగోండి కిచెన్ అయితే మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట. కనిపిస్తుందా? మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది, క్లీన్ చేసేసాను. ఈలోపు మనకు ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారనమాట, చూపిస్తాను రండి మీకు. ఇదిగోండి నచ్చింది పాప లేసేసింది. హాయ్. చిన్ని బుజ్జి పాప అయితే లేసేసింది. నేను ఈ వర్క్ ఫినిష్ చేసేలోపు లేసేసిందండి. తడుచుకుంటూ వస్తాడా? మాకు తెలీదా తడుచుకుంటూ వస్తాడని? ఏంటి వేషాలు ఇస్తున్నావు? ఏంటి ఈరోజు స్నానం లేదు, ఏం లేదండి, గప్పు గప్పు ఉంది పాప. వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్ కదా. అమ్మకి హక్ చేసుకుని పప్పెట్టు పప్పెట్టు. అవి తల్లి నువ్వు ఆడుకో, నేను వంట చేస్తాను సరేనా? ఆన్ చేస్తాను. ఆన్ చేసేసి ఇంకా 2 గంటలు 3 గంటలాగే అన్న దగ్గర పోదాం. అంబ్రిల్లా తీసుకొని పోదాం సరేనా? వర్షం పడుతుంది కదా సరేనా? నువ్వు ఆడుకో. తీసుకుపోయినారా? సరే 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 తీసుకుపోతా. నువ్వు ఆడుకో. ఇక్కడ ఉన్నాయి కదా బొమ్మలు తీసుకుంటా. చెప్తావా? చెప్తావా? ఏ కలర్ ఇది? ఏ కలర్? బ్లూ. ఇది ఏ కలర్ చెప్పు. సరే ఇది ఏ కలర్ చెప్పు. ఎందుకు ఎందుకు? హెల్త్ బాగాలేదు, తర్వాత పాపకి బాగాలేదు, తర్వాత ఇప్పుడు వచ్చేసి నాకు బాగాలేదు. హెల్త్ ఇట్లా కంటిన్యూగా ఒక్కొక్కరికి హెల్త్ బాగాలేకపోతుంది. అందుకే దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. చేయాలి, ఇల్లు చూసుకొని మొత్తం క్లీన్ చేయాలి. దీనికి ఒక స్టోరీ ఉండాలి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వచ్చింది మా ఇంటికి. అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా దగ్గర దీని గురించి పని అయితే చెప్తాను. మా దగ్గర 1 రూపాయి కూడా డబ్బులు లేనప్పుడు ఇది మా దగ్గరకు వచ్చింది ఈ ఫ్రిడ్జ్. రాయ్ తీస్తున్నా వీడియో రాయ్. 3 రాయ్. అట్లా ఎందుకు ఉంటుంది నాన్న? 4 రాయ్. సిట్ రైట్ కూర్చోవాలి నాన్న. రాసేటప్పుడు సిట్ రైట్ కూర్చొని స్లేట్ మంచిగా పెట్టుకొని రాయాలి, అప్పుడు మంచిగా వస్తాయి. 4 రాయ్. అంత పెద్దగా వద్దు. అంతే. 5 రాయ్. రాయ్. నువ్వు రాయ్. నువ్వు రాసిన తర్వాత ఏంది అది అంత పెద్దగానా? ఏం రాస్తున్నావు నువ్వు? చిన్నగా రాయ్. అట్లా రాదు దగ్గరికి, ఇట్లా చక్కగా. అంతే. ఇప్పుడు 6 రాయ్. అమ్మా నేను 0 రాసా కదా, ఇక్కడ 0 ప్లస్ అయింది. కింది పోవద్దు, ఇట్లా కింది పోవద్దు. 7 రాయ్. 7 మీ తుద్దది కదా,
ఇట్టా అంతే 8 రా ఇప్పుడు. 8 సరే అమ్మా. అమ్మా నేను ఇట్లా 0 రాస్తా కదా, ఇట్లా రాస్తా కదా. అంతే మరి. ఇప్పుడు 9 రాయి. 9 అమ్మ తల్లే చూస్తూ పోస్ట్ రాపు. ఇందులో వర్షం చూడండి ఎట్లా పడుతుందో. మోంగ ఎక్కువ అవుతుంది కిరణ్, ఎక్కువ అవుతూనే ఉంది. నీళ్ళు పాడుతున్నాయి కింద అయితే. ఎస్ బ్యాక్. ఏయ్ ఏం చేస్తున్నావే? ఆడుతున్నావు నేను మంచిగా, నీకు మంచిగా ఉంది కదా, ఆడుతుంది అది మంచిగా. అయ్యో పడింది. బాగా అయింది. మళ్ళీ ఎందుకు ఆడుతున్నావు? నడు లోపలికి తీద్దాము. కొంచెం కూడా చల్లగా ఉండద్దు. మళ్ళీ నడు లోపలికి.